హాయ్ అండి, సంధ్యాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు రెసిపీ వచ్చేసి మనం సమ్మర్ స్పెషల్గా ఒక డ్రింక్ చేసుకుందామండి. మ్యాంగో సాగో డీసెట్ చేసుకుందాము. దానికి ముందుగా ఒక 2 కప్పుల పాలు తీసుకోవాలి. ఇది స్టవ్ మీద పెట్టి మరిగించుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకోవాలండి. ఒక గిన్నె తీసుకొని ఇందులో 1 టీ స్పూన్ వరకు ఏ కస్టర్డ్ పౌడర్ తీసుకున్నా, ఏ ఫ్లేవర్ తీసుకున్నా బాగానే ఉంటుంది. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు పాలు తీసుకోవాలి. పాలు తీసుకొని ఇదంతా కూడా ఒకసారి కలిపేసుకోవాలి, ఉండలేమీ లేకుండా. ఇలా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకున్నాము. మనకు పాలు మరుగుతున్నాయి కదా. ఇలా పాలు ఒక పొంగు వచ్చిన తర్వాత ఇప్పుడు హాఫ్ కప్పు షుగర్ తీసుకోవాలండి. ఇక్కడ ఒక 5 టేబుల్ స్పూన్స్ వరకు నేను తీసుకుంటున్నాను. ఈ షుగర్ ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. ఈ షుగర్ అంతా కూడా కరిగిపోయే వరకు పాలని మరిగించుకోవాలి. మనకు షుగర్ అంతా కూడా కరిగిపోయింది. ముందుగా ఈ పాలను కూడా ఇందులో వేసుకొని కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం 2 కప్పుల పాలు పోసుకున్నాం కదా, 1 కప్పు పాలు అయ్యే వరకు మరిగించుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద పెట్టి మరిగించుకోవాలి. చూడండి, మనం 2 కప్పుల పాలు తీసుకున్నాం కదా, 1 కప్పు పాలు అయ్యే వరకు మరిగించుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము. స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇది పూర్తిగా చల్లబడే వరకు మనం దీన్ని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకోవాలండి. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక 3 కప్స్ వరకు వాటర్ వేసుకోవాలి. 3 కప్స్ వాటర్ వేసుకున్నాం కదా. ఇవి మరిగించుకోవాలి. మరిగించుకున్న తర్వాత మనం సాబ్దానాన్ని వేసుకోవాలండి. చూడండి, వాటర్ కూడా మనకు మరుగుతున్నాయి కదా. నేను ఇక్కడ ఒక 1/2 కప్పు సాబ్దానా తీసుకున్నానండి. సాబ్దానా తీసుకొని ఒక అరగంట సేపు నానబెట్టి ఉంచుకున్నాను. డైరెక్ట్ కూడా వేసుకోవచ్చు, కాకపోతే ఉడకడానికి మనం టైం ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి నేను నానబెట్టి వేసుకుంటున్నాను. ఇదే కప్పుతో 1/2 కప్పు తీసుకోవాలి. ఇప్పుడు ఈ సాబ్దానా అనేది మనము ట్రాన్స్పరెంట్గా ఉంటుంది కదా, అలా ఉడికే వరకు మనము వీటిని ఉడికించుకోవాలి. ఒక 5 మినిట్స్ 6 మినిట్స్ వరకు మనకు పడుతుంది, ఎక్కువ సమయం ఏం పట్టదు. మీడియం ఫ్లేమ్ మీద పెట్టి ఉడికించుకోవాలి. చూడండి, మనకు సాబ్దానా ఉడికిపోయిందండి, ట్రాన్స్పరెంట్గా కూడా అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని స్టెయినర్ చేసుకుందాము. ఇప్పుడు కొన్ని చల్లటి వాటర్ వీటి పైన వేసేసుకున్నాము. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు జార్ తీసుకున్న తర్వాత ఈ పూర్తిగా మనకు ప్రిపేర్ చేసుకుని ఉంచుకున్నాం కదా పాలు, ఈ పాలను ఇందులో వేసుకోవాలి. ఇవి పూర్తిగా చల్లబడాయండి. ఇప్పుడు ఇందులో 1 కప్పు వరకు మ్యాంగో ముక్కలు ఇలా కట్ చేసుకొని ఉంచుకోవాలి. పైన పీల్ తీసేసుకోవాలి. ఇది కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇవి వేసుకొని మెత్తటి స్మూత్గా పేస్ట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని మనం గ్రైండ్ చేసుకున్నది ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న ఈ సాబ్దానాన్ని కూడా ఇందులో వేసేసుకుందాము.
ఒకసారి ఇలా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక్కొక్క టీ స్పూన్ వరకు డ్రై ఫ్రూట్స్ వేసుకుందామండి. కాజులు చిన్నగా ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ వరకు పిస్తా పప్పు. డ్రై ఫ్రూట్స్ ముక్కలు ఇలా వేసుకోవడం ఇష్టం లేదు అని అంటే స్కిప్ చేయవచ్చు, కానీ వేస్తే మనకు తినేటప్పుడు ప్రతి బైట్కు ఈ డ్రై ఫ్రూట్స్ ముక్కలు వస్తుంది. అలాగే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న మామిడి పండు ముక్కలు ఇవి కూడా వేసేసుకోవాలి. ఇది మనకు ఇప్పుడు రెడీ అయిపోయిందండి. మ్యాంగో సాగో డిజర్ట్ సమ్మర్ డ్రింక్ చాలా బాగుంటుంది. దీన్ని 1 గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టి మనం సర్వ్ చేసుకుంటే చాలా చల్లగా రిఫ్రెషింగ్గా చాలా బాగుంటుంది. తప్పకుండా ఈ సమ్మర్లో చేసుకోవాల్సింది ఇది. ఈ రెసిపీ నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.